యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ సిరీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టాడు నిఖిల్. చందు మొండేటి కాంబోలో వచ్చిన కార్తికేయ 1 సూపర్ హిట్ అయ్యింది. ఇక దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2ని కృష్ణుని నేపథ్యం తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. 130 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 3 స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ ది ఇండియా హౌస్ వంటి 2 భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ 2 చిత్రాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు కార్తికేయ 3 గురించి కూడా క్లారిటీ ఇచ్చారు నిఖిల్. దర్శకుడు చందు పార్ట్ 3 కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. ఆ కథ పూర్తయ్యేలోపు స్వయంభూ ఇండియా హౌస్ చిత్రాలను కంప్లీట్ చేసి కార్తికేయ 3 స్టార్ట్ చేస్తామని తెలిపాడు. కార్తికేయ మొదటి పార్ట్ నుంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అందుకే కార్తికేయ 3ని 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీయడానికి రెడీ అయ్యారు. కార్తికేయ 2 లాంటి సక్సెస్ అందుకున్న తర్వాత నిఖిల్ ఇలా సైలెంట్ అయిపోవడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. నిఖిల్ కార్తికేయ 2తో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అలాంటి హీరో సినిమా ఇంత లేట్ గా రావడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి నిఖిల్ ఈ సినిమా గురించి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అన్నది క్లారిటీ లేదు. నిఖిల్ మాత్రం తన సినిమాలు పూర్తి చేసేదాకా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత ప్రమోషన్లు మొదలు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ 3 కూడా కృష్ణుడి మీద ఉంటుందని దర్శకుడు తెలిపాడు. ఈసారి మరింత గ్రాండ్ గా ఉంటుందని చెప్పారు. దాంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 3ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది కార్తికేయ 3 స్టార్ట్ చేసి వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 3 వేరే స్థాయిలో ఉంటుందని చందు ధీమా వ్యక్తం చేశాడు. కార్తికేయ 3 కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. ఆ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. కార్తికేయ 2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్ని ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తిపూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. కార్తికేయ 3rd పార్ట్ కృష్ణ భగవానుని చుట్టూనే తిరుగుతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.